హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రైడర్ దయాకర్ రెడ్డి. ప్రజెంట్ మనం చౌమహల్లా ప్యాలెస్ దగ్గర ఉన్నామండి. చౌమహల్లా ప్యాలెస్ యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే చాలా చిన్న ప్యాలెస్ అయి ఉంటుంది. చార్మినార్ పక్కన ఉంది అంటే మేబీ చిన్నదే అయి ఉంటుంది అనుకున్నాను. బట్ చాలా పెద్ద ప్యాలెస్, పెద్దది అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్యాలెస్లో ఏంటంటే చౌమహల్లా ప్యాలెస్ ఏంటంటే యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటంటే చౌ అంటే 4, మహల్లా అంటే ప్యాలెస్లు, అంటే 4 ప్యాలెస్లు సముదాయం చౌమహల్లా ప్యాలెస్ అని పెట్టారు వీళ్ళు. అయితే దీన్ని ఓవరాల్గా దీన్ని హిస్టరీ అని చాలా పెద్ద హిస్టరీ ఉంది దీనికి. నిజాం రాజులు పాలించేటప్పుడు వాళ్ళ అఫీషియల్ హౌస్ అనమాట ఇది మెయిన్ మహల్. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మెయిన్ మహల్. ఇక్కడ ఈ మెయిన్ మహల్లో ఒకసారి మనం ఎంటర్ అయ్యి అక్కడ లోపల విజువల్స్ ఒకసారి చూద్దాము. అంటే ఇంటీరియర్ కానీ దాంట్లో ఉన్న అన్నీ ఒకసారి మనం చూద్దాము. చూడండి ఇంటీరియర్ ఎంత బాగా డిజైన్ చేశారు అప్పట్లో. అసలు ఈ ఇంటీరియరు ఇప్పటి వాళ్ళకు మాత్రం సాధ్యపడే విషయం అయితే కాదు ఇది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ కూడా ఇంత తేడా రాకుండా ఎంత బాగా డిజైన్ చేశారో వీళ్ళు. వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ నిజాం రాజు ఒక టేస్ట్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది, ఎంత మంచి టేస్ట్ ఉందో వాళ్ళ రాజులకి. సో చౌమహల్లా ప్యాలెస్ ఓవరాల్గా దాని హిస్టరీ ఒకసారి చూద్దాం. ఈ చౌ మహల్లా ప్యాలెస్ 4 ప్యాలెస్లు ఏంటంటే, 1 అఫ్జల్ మహల్, 2 మహతాబ్ మహల్, 3 తహ్నియాత్ మహల్, 4 ఆఫ్తాబ్ మహల్. ఈ 4 ప్యాలెస్లు అనమాట ఇవి. సో ఈ 4 ప్యాలెస్ల సముదాయమే చౌమహల్లా ప్యాలెస్. ఇంటీరియర్ చూడండి ఎంత బాగుంది, టచ్ చేస్తే అసలు యాక్చువల్గా ఆ ఫీలే వేరే ఉంది. ఇక్కడ ఈ రాజుల యొక్క చరిత్ర అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్లెక్సీలో. సారీ ఇది ఫ్లెక్సీ కాదు, దీన్ని ఏమంటారో నాకు తెలియదు నిజంగా. సో ఈ రాజుల హిస్టరీ అంతా ఈ వాల్స్ మీద వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు వాడిన ప్రతి ఐటెం అనేది డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. ఇవేంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను ఇక్కడ. అంటే ఇవన్నీ ఉన్నాయి, అసలు కొన్ని అయితే మాత్రం కాయిన్స్ ఉన్నట్టున్నవి, ఇయర్ రింగ్స్ అనుకుంటుంది, కొన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే వాళ్ళు వాడిన ప్రతి ఐటమ్ ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇది హిస్టరీ, ఎవరైతే రాజులు మన నిజాం రాజులు పరిపాలించారో వాళ్ళ హిస్టరీ అనమాట ఇది. సో ఇది అప్పట్లో వాళ్ళు అంటే పిక్స్ తీసుకున్నారు చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ మనకు హైదరాబాద్ సంస్థానం యొక్క చరిత్ర అనేది మన కళ్ళకు కట్టినట్టు ఇక్కడ మనం చూడొచ్చు. మన మహల్ స్టార్టింగ్ అంటే అక్కడ ఓపెనింగ్ రోజు తీసిన పిక్స్ అనుకుంటా ఇవన్నీ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పిక్స్ కూడా. అండ్ వీళ్ళు యాంటిక్ పీస్ లాగా ఇవి కూడా అన్నీ సేవ్ చేసి పెట్టారు ఇక్కడ. సో మంచి ప్రొటెక్షన్ కూడా ఉంది దీనికి. గ్లాస్ లోపల ఎవరు టచ్ చేయకుండా వాటిని మంచి ప్రొటెక్షన్తో వాటిని లోపల పెట్టడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు అప్పట్లో వాడిన నోట్స్ అవి, అండ్ వాళ్ళ కుటుంబం ఇదంతా రాజుగారితో అప్పట్లో మహల్ ఇది. అంటే గవర్నమెంట్ అఫీషియల్ యాక్టివిటీస్ అన్నీ ఈ మహల్లో జరిగేవి అనమాట. అండ్ ఈ మహల్ ఏంటంటే దర్బార్. ఇక్కడి నుంచి లోపలికి ఇంకొక, అంటే వాళ్ళు వాడినటువంటి ఐటమ్స్ అన్నీ డిస్ప్లే అనేది ఇక్కడ 2 రూమ్లలో ఉన్నాయి. ఇదొకటి ఏంటంటే వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్, వాళ్ళ క్లాత్స్, వాళ్ళ షూజు, వాళ్ళు వేసుకున్నటువంటి అప్పట్లో వేసుకున్న బట్టలు, అండ్ సమ్ యాంటిక్ పీసెస్ చాలా అంటే చాలా నీట్గా భద్రపరచడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ టేస్ట్ అనేది ఒక రేంజ్లో ఉంది అప్పట్లోనే. అసలు అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రతుకంటే వీళ్ళది అన్నట్టు బ్రతికారు ఆ నిజాం రాజులు. వాళ్ళ ప్రతి ఐటమ్ అనేది అసలు ఎంత బాగా స్టోర్ చేశారో మన గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళ చెప్పులు, వాళ్ళ డ్రెస్సెస్, ప్రతిదీ ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇక్కడి నుంచి మనం
మన అంటే అంటే భద్రపరచడం ఎప్పుడు భద్రపరిచారో నాకు కూడా ఐడియా లేదు, హిస్టరీ అనేది ఎక్కడ లేదు. బట్ వీళ్ళ వంశం వాళ్ళు మాత్రం ఇంకా లండన్లో సెటిల్ అయి ఉన్నారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది, ఇంకా అక్కడే ఉన్నారు అని. సో ఈ మహల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది మనం నెక్స్ట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్దాము. ఆర్ట్ గ్యాలరీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పక్కకి వెళ్దాము. అక్కడ ఇంకేదో డిస్ప్లే ఉన్నట్టుంది అక్కడ రూమ్లో. చూద్దాం. ఇక్కడ ఏదో బోర్డు కూడా ఉంది, చూద్దాం ఏంటి బోర్డు. హెరిటేజ్ గ్రాసరీ. ఓకే వాళ్ళు వాడినటువంటి ప్లేట్స్, కప్స్, టీ 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 అదే వాటర్ జార్స్, కప్స్ ఎంత బాగున్నాయండి. ప్రతి ఐటెం ఫైన్ క్వాలిటీ అనుకుంటా. ఇంతవరకు చెక్కు చెదరలేదు ఒక్క ఐటెం కూడా. సూపర్ కదా, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఇవన్నీ. చాలా బాగా లోపల భద్రపరిచి లైటింగ్స్తోని, అంటే మనం చూడాలి కదా, మనకందరికి కనిపించేలాగా మంచిగా వాటిని అరేంజ్ చేయడం జరిగింది. సరే ఇంత బాగున్నాయో ప్రతి ఐటమ్. అంటే నాకు నచ్చింది ఏంటంటే ఇంటీరియర్. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో తిన్నప్పటి ఫోటో అనుకుంటా అది, అక్కడ ఇప్పుడు మనం చూసింది. మళ్ళీ దర్బార్ అంటే హాలు అనేది కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ రూమ్ నుండి. ఈ ప్లేట్స్ వాళ్ళు అప్పట్లో పింగాణి ఐటమ్స్ అంత బాగా భద్రపరిచారు. స్పూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా చూడ్డానికి ఏంటంటే కనువిందుగా ఉన్నాయి ప్రతి ఐటెం ఇక్కడ. చాలా బాగున్నాయి ప్రతి ఐటెం. అండ్ ఒకసారి మనం ఓవరాల్గా చౌమహల్లా ప్యాలెస్ హిస్టరీ ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే సలాబత్ జంగ్ అనే నిజాం రాజు దీన్ని 1715లో ప్రారంభించడం జరిగింది. అంటే ఈ మహల్ని కట్టాలని డిసైడ్ అయ్యాడు. సో అప్పుడు దీన్ని 1750లో స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వెపన్స్ అనుకుంటా ఇవన్నీ. వెపన్స్ కూడా చాలా మంచిగా గన్స్, కత్తులు, వాళ్ళు వాడిన ప్రతి యుద్ధానికి వాడినటువంటి ప్రతి ఐటెం ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. సో ఒకసారి హిస్టరీ చూద్దాం. సో సలాబత్ జంగ్ దీన్ని 1750లో స్టార్ట్ చేయడం జరిగింది. అసఫ్ జంగ్ ఫై అనే ఐదవ నిజాం రాజు దీన్ని 1967లో పూర్తి చేశాడు. అంటే దీని నిర్మాణానికి దాదాపు దశాబ్దాలే పట్టింది. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే అసలు ఒక రేంజ్ ఉన్న ఇంటీరియర్ వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. చెక్కు చెదరకుండా ఇప్పటివరకు ప్రతి ఐటెం అట్లనే ఉంది. అంటే వాళ్ళు వాడినటువంటి ఐటమ్సే కానీ, వాళ్ళు ఇంటీరియర్కి వాడినటువంటి మెటీరియల్ కానీ అసలు ఊహించలేము ఇప్పుడు. అంత బాగా అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్యాలెస్ ఫస్ట్ స్టార్టింగ్లో నిజాం రాజు అఫీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 45 acres అంట. అక్కడ ఒక చిన్న బోర్డు ఉంది ఎంట్రన్స్లో. 45 acresలో ఉన్నటువంటి ఈ ప్యాలెస్ ప్రజెంట్ వచ్చేసి 14 acresలో ఉంది. అంటే మిగతాదంతా మేబీ కబ్జా అయిందేమో మేబీ. సో హైదరాబాద్ నిజాం రాజు ఒక అఫీషియల్ హౌస్ అనమాట ఇదంతా. మనకు కనిపిస్తుందంతా నిజాం రాజు ఒక అఫీషియల్ హౌస్. సో చౌమహల్లా ప్యాలెస్ గవర్నమెంట్ అఫీషియల్ యాక్టివిటీస్ అన్నీ ఈ ప్యాలెస్లోనే జరిగేవంట అప్పట్లో. ఈ ప్యాలెస్కి యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ ప్రదేశ అవార్డు 2010 మార్చి 15వ రోజు దీనికి అవార్డు కూడా వచ్చిందనమాట. మరి మామూలు హెరిటేజ్ బిల్డింగ్ కాదు ఇది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుత కళాఖండం. చార్మినార్ పక్కన ఎన్ని ఎకరాల్లో ఎంత చక్కటి అద్భుత కళాఖండం ఉందని నాకైతే తెలియదు. నేను ఏదో చౌమహల్లా ప్యాలెస్ అంటే ఏదో చిన్న ప్యాలెస్ అయి ఉంటుంది, చూద్దాంలే అనుకున్నాను చాలాసార్లు. బట్ ఈరోజు టైం సెట్ అయింది. ఎలాగైనా దీన్ని
చరిత్ర తెలుసుకోవాలి, దీన్ని వీడియో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ వాటర్ ఫౌంటైన్ కానీ, గార్డెన్ కానీ, క్లాక్ టవర్ కానీ, మహల్స్ కానీ, ట్రీస్ కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా గవర్నమెంట్ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ బగ్గీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు అప్పట్లో వాడిన బగ్గీస్ అనుకుంటా ఇవి. ఇంకా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లానే ఉన్నాయి. అంటే మీరు ఒక్కసారి ఎంత క్వాలిటీ వాడి ఉంటారో. ఇది చూడండి కార్స్ ఇవి, ఇక్కడ హెరిటేజ్ కార్స్ ఇవి. సిల్వర్ గోస్ట్, ఫోర్డ్ అండ్ ఈ బ్రాండ్స్ నేమ్ నాకు ఐడియా లేదు, బట్ ప్రతి బ్రాండ్ అప్పట్లో నిజాం రాజు బ్రిటిష్ నుంచి తెప్పించుకొని వాడిన కార్లు ఇవన్నీ. అసలు ఎంత బాగున్నాయి. ఇప్పుడు కూడా కొత్త వాటిలాగా చక్క మెరుస్తున్నాయి ప్రతి కారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చిన్న సైజు డీసీఎం అంత పొడవున్నాయి ఒక్కొక్క కారు. ఇప్పటి కార్లు మాత్రం మనం చాలా చిన్నగా ఉంటాయి. ఈ కార్ చూడండి ఎంత బాగుందో. ఇది అంబాసిడర్ మోడల్ లాగా పెద్దగా ఉంది. 2 అంబాసిడర్లు కలిపితే ఎంత ఉందో అంత ఉంది అంబాసిడర్ కార్లు అంతా. అది ఫోర్డ్ కంపెనీ కార్ అంట. ఇది ఓపెన్ టాప్ కార్ ఇది. అండ్ ఇక్కడ వీల్స్ చాలా సన్నటి కార్ ఇది. నిజాం రాజుల యొక్క హుందాకి దర్పణం ఈ కార్లన్నీ. చాలా అంటే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తూ వీటిని భద్రపరచడం జరిగింది. అండ్ అక్కడ ఫైనల్ లాస్ట్లో ఏదో ఉంది, ఎన్ఫీల్డ్స్. ఓకే, లండన్. ఓకే, ఎన్ఫీల్డ్ అంటేనే బ్రిటిష్ వాళ్ళదే కదా. ఓకే, పాత అంటే రాజులు వాడినటువంటి పాత వెహికల్స్ ఇవన్నీ. వాటిని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. చాలా అంటే చాలా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది ఇక్కడ. సూపర్ కదా. నెక్స్ట్ వింటేజ్ కార్స్ బగ్గీకానా అంట. ఒక జీప్ అంటే ఇవి నాకు తెలిసి లాస్ట్ నిజాం రాజులు వాడిన వెహికల్స్ అనుకుంటా. కొంచెం లేటెస్ట్గా ఉన్నాయి ఇవి. బగ్గీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఇవి ఇక్కడ భద్రపరచకుంటే మనకి హిస్టరీ అనేది తెలియదు. ఇక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది, దాన్ని ఏందో చూద్దాం. ఓకే, ఈ ప్యాలెస్ లోపల ఒకసారి చూసే ముందు ఓవరాల్గా బయట ఒకసారి చూద్దాం. ఓకే, వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అద్భుతం కదా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ మెయింటెనెన్స్. సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి లోపల ఏముందో చూద్దాం. అప్పట్లో అంటే ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. ఓకే, వాళ్ళ ఫర్నిచర్ అప్పట్లోనే వాళ్ళ ఫర్నిచర్ అవన్నీ ఎంత బాగా మెయింటైన్ చేశారు చూడండి. చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. ప్రతి ఐటెం కూడా అట్లనే భద్రంగా ఉంది. స్టాచ్యూ ఏంటంటే మల్ల యుద్ధం అంటే ఐడియా ఉందా మీకు? మల్ల యుద్ధం అంటే వీరులు అనేవాళ్ళు, వీరి మల్ల యుద్ధం చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు WWE ఫైటింగ్ ఎలాగో అప్పట్లో మల్ల యుద్ధం అనమాట అది. ఇక్కడ ఏదో ఫౌంటైన్ చూద్దాం. ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంత సూపర్ లొకేషన్ ఇది అసలు. ఓవరాల్గా ఒకసారి వీడియో ఫైనల్ ఒకసారి మనం ఈ మహల్ వీడియో ఓవరాల్గా ఒకసారి చూద్దాం. నిజంగా ఇప్పుడు మెయింటెనెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ మెయింటెనెన్స్. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్. పెట్టొచ్చండి. ఇక్కడికి వచ్చిన మనం పెట్టే ఎంట్రన్స్ ఫీజుకి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మహల్స్కి, ఈ మెయింటెనెన్స్కి, నీట్నెస్కి నేనైతే ఫిదా అయ్యాను. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్యాలెస్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఓవర్వ్యూ అనమాట ప్యాలెస్. ఇది ఫైనల్గా అయిపోయింది ఇంకా. ఓకే,
బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.